నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పెషల్ గెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఆర్ట్స్ ఏయడం జరిగింది. ఎన్నో కార్టూన్స్ వేయడం జరిగింది. ఎన్నో కవితలు గూడా రాయడం జరిగింది. సో, అతనెవరో గాదండి. సిరంశెట్టి ఆనంద్ గారు మనతో పాటున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరు ఎన్నో ఆర్ట్స్ గీసారని జెప్పేసి విన్నాము. ఎన్నో కార్టూన్స్ గూడా రాసారని జెప్పేసి విన్నాము. ఎన్నో హ్మ్. కవితలు గూడా చాలా రాసారని జెప్పేసి విన్నాము. హ్మ్. సో, అసలు మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ హ్మ్. మీరు దాదాపు ఎన్ని ఆర్ట్‌లు గీసుంటారు? ఎలాంటి ఆర్ట్స్ గీసుంటారు? మీరు హ్మ్. స్పెషల్‌గా అంటే ఆర్ట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది హ్మ్. కొన్నుంటాయి. హ్మ్. అవే కాకుండా ఇంకా మీ టాలెంట్‌తో సో, ఎన్ని గీసుంటారు? ముందుగా ఇవన్నీ తెలుసుకునే ముందు హ్మ్. ఈ మీరు ఈ ఫీల్డ్‌లోకొచ్చి దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది? ముందుగా ప్రభ ఛానల్ వారికి శుభాకాంక్షలు. నా పేరు శిరంశెట్టి ఆనందరావు. నేను ఈ ఫీల్డ్‌కొచ్చి దాదాపు 35 ఇయర్స్ అయితుంది. హ్మ్. అంటే ఫస్టు నా కెరియర్ కమర్షియల్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యి, ఓ హ్మ్. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా, కార్టూనిస్ట్‌గా, కవిగా, ఆర్ట్ టీచర్‌గా కొనసాగుతున్నాను. హ్మ్. నా కుటుంబ నేపథ్యం నా పేరు శిరంశెట్టి ఆనందరావు. మా వైఫ్ పేరు శిరంశెట్టి సుజాత. హ్మ్. నాకొకటే కూతురు. శిరంశెట్టి సాయిశ్రీ. రీసెంట్‌గా పెళ్లయింది. మా హ్మ్. అల్లుడి పేరు చిత్తరంజన్. మా ఒక మనవరాలు హ్మ్. పేరు హన్వి. మా తల్లిదండ్రులు శిరంశెట్టి లింగయ్య, లలితమ్మ. హ్మ్. మా పుట్టిన ఊరు పనిగిరి. హ్మ్. పని అంటే పాము, గిరి అంటే కొండ. ఓకే. స్నేక్ ఆకారంలో ఉండే ఆ కొండ అది గొప్ప బౌద్ధ చరిత్ర. హ్మ్. ఆ బౌద్ధ చరిత్ర కలిగిన ఊరిలో నేను పుట్టడం ఆనందంగా భావించుతాను. ఎక్కడండి మీ విలేజ్ ఇప్పుడిది? సూర్యాపేటకు 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఓకే. పనిగిరి విలేజ్. హ్మ్. అది ఒక 2000 ఇయర్స్ బ్యాక్ చరిత్ర, బౌద్ధ చరిత్ర ఆ గుట్ట మీద ఉన్నది. సో, ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అంటున్నారు గాబట్టి, హ్మ్. ఈ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్‌గా ఎప్పుడు మీరు స్టార్ట్ జేశారు? అండ్ ఎన్ని ఆర్ట్స్ చేసుంటారు? ఎలాంటి ఆర్ట్స్ చేసుంటారు? యాక్చువల్‌లో నాకు గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే నాకు ఈ ఈ పెయింటింగ్ అభిరుచి. హ్మ్. స్వతహాగా నా అంతట నేనే డ్రాయింగ్స్ ఏసేది. హ్మ్. ఆ డ్రాయింగ్స్ చూసి పలువురు మెచ్చుకోవటం టీచర్ మాకు అప్పుడు మేము చదువుకునే రోజుల్లో కూడా డ్రాయింగ్ మాస్టర్ ఉండేది. హ్మ్. ఇప్పుడు చాలా వరకు స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్‌లో గాని చాలా స్కూళ్ళల్లో డ్రాయింగ్ మాస్టర్ లేడు. అవును. క్రాఫ్ట్ డ్రాయింగ్ లేదు. హ్మ్. అది పిల్లలకు చాలా గొప్ప లోటు. హ్మ్. ఎందుకంటే డ్రాయింగ్ అనేది పిల్లలకు చదువుతో పాటు డ్రాయింగ్ ఉంటే పిల్లలు మంచి సెన్సిటివ్‌గా మంచిగా చక్కగా తయారవుతారు. ఓకే. వాళ్ళ మైండ్ కూడా స్మూత్‌గా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఆ డ్రాయింగు, లలిత కళలు లేకపోవటం వల్ల ఆ ఇప్పుడు ఆ చదువు వల్లనే వాళ్ళ మైండ్ మొరటుగా తయారవుతుంది. హ్మ్. కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి స్కూల్‌లో డ్రాయింగ్ మాస్టర్ ఉండేలా, క్రాఫ్ట్ ఉండేలా, లలిత కళలు, డ్రాయింగ్, డాన్స్, సంగీతం ఉండేలా చేస్తే బావుంటదని చెప్పి నా కోరిక. ఓకే. హ్మ్. సో, మీరు దాదాపు ఎన్ని ఆర్ట్స్ చేసుంటారండి? ఎన్ని డ్రాయింగ్స్ చేసుంటారు? దాదాపు నేనొక 10,000 కార్టూన్‌లేసాను. హ్మ్. చిత్రాలు ఒక ఆహ్, 4,000 చిత్రాల దాకా ఏసాను. నేను ఈనాడు వార్తాపత్రికలో కూడా పనిచేశాను. నేనేసిన ఎన్నో కార్టూన్ చిత్రాలు పత్రికల్లో కూడా అచ్చయినాయి. ఓకే. సోషల్ మీడియాలో కూడా ఎన్నో కార్టూన్స్ చిత్రాలు వేస్తుంటాను. హ్మ్. నేను తైలవర్ణ చిత్రాలు కూడా వేసి, క్యాన్వాస్ మీద చిత్రాలేసి ఎగ్జిబిషన్ కూడా పెడుతుంటాను. హ్మ్. నెక్స్ట్ మన మదర్స్ డే ఓకే. ప్రకృతి తల్లి ప్రేమలో అనే థీమ్ మీద మనం ఇక్కడనే పక్కనే మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో హ్మ్. ఆహ్, ఒక 50 పెయింటింగ్స్ దాకా ఎగ్జిబిషన్ పెడుతున్నాను నేను. హ్మ్. నేనేసిన మదర్ ఆ పెయింటింగ్స్ చూసి అలేఖ్య హోమ్ శ్రీనాథ్ సారే వారు మెచ్చుకున్నారు. ఓకే. మెచ్చుకొని వారు చీఫ్ గెస్ట్‌గా వారి పేరే పెట్టడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వారి వారి పేరే మెన్షన్ చేయడం జరిగింది హ్మ్. చీఫ్ గెస్ట్‌గా. హ్మ్. వారు మన పెయింటింగ్స్ మెచ్చుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన ప్రతిభకు ప్రముఖుల ఐఏఎస్, ఐపీఎస్‌ల మెప్పు కూడా పొందడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మీరు ఒక కార్టూన్‌గా గూడా వర్క్ జేశారు గాబట్టి, ఆ హ్మ్. కార్టూన్స్‌లో నవ్వించడం అనేది చాలా కష్టం. హ్మ్. సో, ఆ బొమ్మలను జూస్తేనే మనకి ఆ కార్టూన్స్‌ని చూస్తేనే హ్మ్. ఏదో తెలియని కొంచెం ఒక ఫీలింగ్ అంటే స్ట్రెస్ ఫీలింగ్సొస్తాయి. ఫీలింగ్ గూడా ఎళ్ళేసి మనకి కొంచెం హ్మ్. ఆటోమేటిక్‌గా మన మైండ్ రిలీఫ్ అనేది అవుతూ ఉంటుంది. అవునవును. సో, అలా మీకిలా ఎవరైనా చెప్పడం గాని, ఇలాంటి రివ్యూస్ ఇవ్వడం గాని హ్మ్. అలా జరిగిందా? యాక్చువల్ కార్టూన్స్ స్వతహాగా నా అంతల నేనే నాలో ఒక కవి గూడా దాగి ఉన్నాడు గాబట్టి, ఆ హ్మ్. కార్టూన్స్ క్యాప్షన్ కూడా నా సొంతంగానే ఎన్నో కార్టూన్స్ వేయటం జరిగింది. ఉదాహరణకు ఒక కార్టూన్ మీకు చూపిస్తాను. కార్టూన్ అంటే నవ్విస్తది, కవ్విస్తది, హెచ్చరిస్తది, వెక్కిరిస్తది, చటుక్కున గుచ్చుకుంటది, చురక వేస్తది. అవును. దీంట్లో ఈ కార్టూన్ ఉద్దేశ్యం ఏందంటే హెచ్చరిస్తుంది. హ్మ్. అంటే ఒక మనిషి అహంతోటి ఎళ్తున్నాడు. ఓకే. ఒక మనిషి అహంతో
నేను మోనార్క్‌ని నన్నెవ్వరు ఏం చేయలేరు అన్నట్టుగా పోతుండన్నట్టు. హ్మ్. అంటే విధి చేతిలో, ప్రకృతి చేతిలో, విధి చేతిలో మనిషి మానవుడు బానిస. అవును. పైనుంచి ఒక ఈగలో తెలవకుండానే ఒక స్నేక్‌ను కాళ్ళతో పట్టుకొని పోతుంది ఎక్కడనో తన్నుకొని. హ్మ్. పోతూ పోతూ కరెక్ట్‌గా ఈయన ఈ అహంతో నడుస్తున్న ఈ మనిషి మీద నెత్తి మీదనే వదిలింది. ఓకే. వదిలిన తర్వాత అది కాటేస్తే ప్రమాదమే గదా! హ్మ్. అంటే అహం అనేది ఉండొద్దు. అహం వీడురా మానవ అని ఈ కార్టూన్ ఉద్దేశం. ఓకే. సో, అది. ఇలాంటి కార్టూన్స్ దాదాపు మీరు ఎన్నో 10,000 వేలైతే కార్టూన్‌లేసాను. హ్మ్. ఎన్నో ఎన్నో పత్రికల్లో గూడా ఎన్నో కార్టూన్స్ ప్రచురించబడ్డాయి. ఈనాడు వార్తాపత్రికలో ప్రచురించబడ్డాయి. సరే ఇప్పుడు ఆర్ట్స్ అంటే మాలాంటి అంటే మా జనరేషన్‌కి తెలిసిందేందంటే, హ్మ్. మా మనుషులని ఆర్టేయడము, హ్మ్. లేదంటే ఇప్పుడు రోడ్ సైడ్ గూడా కొన్ని ఆర్ట్స్ ఏస్తూ ఉంటారు కొన్ని బొమ్మలని. సో, హ్మ్. ఇలాంటివే ఎక్కువ తెలిసి ఉంటాయి. హ్మ్. అసలు ఆర్ట్ గొప్పతనం అంటే ఏం జెప్తారు? అండ్ అదే విధంగా మీరు గూడా ఎన్ని ఆర్ట్స్ చేసుంటారు? హ్మ్. ఎలాంటి ఆర్ట్స్ ఇప్పుడు డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అంటే కొన్ని చూసి ఏసేవి ఉంటాయి. కొన్ని చూడకుండా ఏసేవి ఉంటాయి. అంటే ఊహించుకొని గూడా? ఊహించి ఏసే వాటిని మెమోరీ డ్రాయింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు చూసి ఏసే వాటిని స్టిల్ లైఫ్ పెయింటింగ్స్ అని, హ్మ్. మోడల్ డ్రాయింగ్ అని అంటారు. హ్మ్. అంటే ఏ ఏ విధంగా ఏసినా ఆర్ట్ ఆర్టే. ఆర్ట్ గొప్పతనమే. కళాకారుడు గొప్పతనం తన ప్రతిభని ఆ బొమ్మల ద్వారా చాటుకుంటాడు. సో, ఇప్పుడు లైవ్‌లోనే ఒక ఆర్ట్ వేసి చూయించగలుగుతారా? ఈవెన్ ఒక నాదే ఎయమంటే మీరు ఆర్ట్ వేసి చూయించగలుగుతారా? మీ డైరెక్ట్ బ్లాక్ స్కెచ్ పెన్ తోటి పిల్లలు వాడే బ్లాక్ స్కెచ్ పెన్ తోటి మీరు డ్రాయింగ్ గీస్తాను. సో, ఒక్కసారైతే మనం లైవ్‌లో చూద్దాము. ఆర్ట్ ఏ విధంగా ఏస్తారు? ఎంత సేపట్లో ఏస్తారు? అని జెప్పేసి. సో, ఒక్కసారి నా డ్రాయింగ్‌నే అంటే నా రూపంనే ఒకసారి డ్రాయింగ్ రూపంలో ఏ విధంగా చూపిస్తారో ఒకసారైతే చూద్దాం. ఒకసారి వైట్ పేపర్ చూపిస్తారా? వైట్ పేపరు. ఓకే. ఇది బ్లాక్ స్కెచ్ పెన్ అండి. పిల్లలు హ్మ్. వాడే బ్లాక్ స్కెచ్ పెన్నే. జస్ట్ 5 మినిట్స్ సార్. ఓకే. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. సో, ఇంకా అంటే మన దగ్గర కలర్స్ దాంతో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కదా సార్. వాటర్ కలర్స్ తోటే ఏయొచ్చు. ఇది లైనింగ్ డ్రాయింగ్ అన్నట్టు ఇది. సో, చూసారు స్కెచ్ గదా! పెన్‌తో, మనకి స్కెచ్ పెన్‌తో జస్ట్ మన పిల్లలు యూజ్ చేసుకునే స్కెచ్ పెన్‌తోనే వితిన్ 5 మినిట్స్‌లో ఇంకా 5 మినిట్స్ బిఫోర్‌లోనే మనకైతే గీసి చూయించడం అయితే జరిగింది. ఎంత స్మూత్ ఎంత బావుందో చూడండి. నేను మరీ ఇంత స్మార్ట్‌గా ఉండకపోవచ్చేమో. బట్ ఇందులో మాత్రం చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నా. చాలా నీట్‌గా అంటే చాలా నీట్‌గా ఇచ్చారు. అవుట్‌పుట్ మాత్రం చాలా వచ్చింది. సో, తనకు మాత్రం టైమ్ ఇస్తే ఇంకా చాలా బాగా గీస్తాడేమో. అంటే వితౌట్ ప్యాడ్ గూడా జస్ట్ ఒక పేపర్ మీద పెట్టుకొని కంఫర్ట్ లేకున్నా గాని. వితౌట్ హ్మ్. కంఫర్ట్ గూడా ఇంత బాగా గీసాడంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్‌కి తలుచుకుంటే ఏ విధంగా చేయగలుగుతారో. థాంక్ యూ సార్. మా సిగ్నేచర్ పెట్టిస్తాను మీకు. యాహ్! తప్పకుండా అండి. సో, ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది పిల్లలు అసలు ఈ డ్రాయింగ్ అనేది నేర్చుకోవడం లేదు. అండ్ ఏదైనా చూయించినా గాని వాళ్ళసలు డ్రా చేయలేకపోతున్నారు. ఈవెన్ మనకు చిన్నప్పుడు అయితే సైన్స్ డయాగ్రామ్స్ ఎయాలన్నా వేయలేకపోతున్నారు. యెస్. చిన్నప్పుడు మనకి చాలా డయాగ్రామ్స్ ఇచ్చేది. చాలా వరకి చేసేది. మనకి సైన్స్‌లో, బయాలజీలో ఎక్కువ ఉండేటివి. సో, ఇలాంటివి అసలు చాలామంది మర్చిపోతున్నారు. అట్‌లీస్ట్ ఇట్లా ఆర్టిస్ట్‌లని పెట్టి అయినా గాని టీచర్స్ కొంచెం టీచింగ్ ఇప్పిస్తే వాళ్ళకనేది కొంచెం టాలెంట్ అనేది పెరుగుతుంది. అట్‌లీస్ట్ అనేది ఇది కాకపోయినా గాని, మనకి మనుషుల రూపంలో కాకపోయినా గాని ఇంకేదైనా ఆర్ట్ గీయమంటే ఇట్టే గీసేలాగా అలా టాలెంట్ ఇస్తే మాత్రం చాలా బావుంటుంది. సో, ఇప్పుడు మేము ఒకటి 'ఊపిరి' మూవీలో చూసామండి. 'ఊపిరి' మూవీ మీరు చూసారో లేదో హ్మ్. తెలీదు. హ్మ్. అలా బోర్డ్ మీద తెలుసు. తెలుసు. ఒక హ్మ్. పెయింటింగ్ పెట్టేసి ఉంటారు. హ్మ్. అంటే అట్లాంటి దాంట్లో అసలు ఏం అర్థం ఉంటుంది? అవి ఎలాంటి పెయింటింగ్స్ అనుకోవచ్చు? అవి తైలవర్ణ చిత్రాలంటారు వాటిని. హ్మ్. అవి క్యాన్వాస్ అక్రిలిక్ పెయింటింగ్స్. అంటే ఒక 200, 300 ఇయర్స్ అయినా షేడ్ అవ్వవు, పోవన్నట్టు. ఓకే. అది ఒక వాల్‌కి పెట్టేస్తే అద్భుతమైన లుక్ ఉంటదన్నట్టు. హ్మ్. ఉదాహరణకు మీరు సాలార్ సింగ్ మ్యూజియం చూసారా? అవును. సాలార్ సింగ్ మ్యూజియంలో అద్భుతమైన చిత్రాలున్నాయి. హ్మ్. ఆ గ్యాలరీ అలాగే చూస్తుంటారు కానీ పెయింటింగ్స్. మోస్ట్‌లీ దాని మీనింగ్ ఒక ఆర్టిస్ట్‌కే తెలుస్తుందంటారు. హ్మ్. నిజమేనా అండి? అట్లే ఉండదు. హ్మ్. ఇప్పుడు ఆర్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అభిమానులుంటారు. అవును. ఆ ఆర్ట్‌ని ఆహ్, దాదాపు ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ అలాగే చూసి దాని థీమ్ వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఆర్ట్ అభిమానులు ఆర్ట్ లవర్స్ కూడా ఉంటారు.
హ్మ్. కాబట్టి అలాంటి ఆర్ట్ అనేది చాలా వరకి అర్థమైతూనే ఉంటది. కానీ ఈజీగా చాలా వరకు పెయింటింగ్స్ ఈజీ మెథడ్ తోటి అర్థమయ్యే చిత్రాలే ఉంటాయి ఎక్కువ శాతం. అంటే అవి కొన్ని 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 చిత్రాలు మోడర్న్ డ్రాయింగ్ అని ఉంటది. హ్మ్. మన ఇండియన్ చిత్రకళ మోడర్న్ డ్రాయింగే. అవును. ఆ మోడర్న్ చిత్రాలలో ఒక హార్స్ గాని, ఏదైనా ఒక చిత్రం ఉంటది. అయన్నీ చూస్తే పిచ్చి గీతల్లాగానే అనిపిస్తది గానీ, చూస్తే బాగా పరిశీలనగా చూస్తే ఒక హార్స్ కనిపిస్తది. అవునవును. మనం కాబట్టి 'రవితేజ' మూవీ ఒకటి జూసాము. హ్మ్. ఒక వాల్ మీదో మొత్తం గీసి ఉంచుతాడు. హ్మ్. ఒక పాపని అలా హ్మ్. ఒకటి ఒక మీనింగ్ ఆ! లాగా అది. హ్మ్. అల్ల ఒక థీమ్ దాగుంటదన్నట్టు. ఓకే. అయి చూస్తే కొమ్మల్లాగానే అనిపిస్తది. ఆ 2 పరిశీలించి చూస్తే ఈవెన్ దాంట్లో ఒక మీ పిక్చర్ కనిపిస్తది. కార్టూన్స్‌లో గూడా ఇలాంటివి మీరు గీసే ఉంటారు. హ్మ్. హ్మ్. చాలా వేశాను నేను. కార్టూన్‌లేసాను, చిత్రాలేసాను. ఇప్పుడు తైలవర్ణ చిత్రాలు తోటి మనం నెక్స్ట్ ఎగ్జిబిషన్ గూడా ప్లాన్ చేస్తున్నాం. ఒకటి మనం తిరుపతిలో గూడా జూస్తాము. తిరుపతిలో మనం లోపలికి ఆ ఫుడ్ దగ్గర ఎంటర్ అవుతూ ఉంటే, హ్మ్. అక్కడ గూడా పెద్ద వాల్ మీద అదంతా ఆ! పెయింటింగే అని జెప్పేసి అయన్నీ విన్నాం. పెయింటింగ్సే. సో, అలాంటి టాలెంట్ గూడా మీలో ఉందా అని? ఇప్పుడు యాక్చువల్ ఆర్టిస్ట్‌లలో 2 రకాలుంటారు. హ్మ్. ఒకటో కమర్షియల్ ఆర్టిస్ట్. ఓకే. ఒకరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. హ్మ్. కమర్షియల్ ఆర్టిస్ట్ అంటే మీరు ఒక లోగో ఇచ్చిరనుకోండి. ఓకే. మీరు ఒక పిక్చర్ ఇస్తారు. హ్మ్. సేమ్ డిట్టో వాల్ మీద డిట్టో ఎంత పెద్ద వాల్ అయినా సరే, హ్మ్. ఆ చిన్న బొమ్మని దాని మీద చేయమంటే అది కమర్షియల్ అయితదది. ఓకే. అంటే చూసి చేయటం ఎవరైనా చేస్తారది. అవును. ఒక బొమ్మను సృష్టించాలా, క్రియేట్ చేయాలంటే అది ప్రొఫెషనల్ అన్నమాట. ఓకే. తను సృష్టించిన ఒక చిత్రాన్ని హ్మ్. అది అద్భుతంగా ఉంటే అది కొనుక్కునే వాళ్ళు గూడా ఉంటారు. సో, ఇప్పుడేంటంటే చాలామంది చిన్న పిల్లలు ఈ డ్రాయింగ్‌కనేది దూరమవుతూ ఉన్నారు. వాళ్ళకి హ్మ్. డ్రాయింగ్ ఎయడానికి సరిగ్గా రాయడానికే వస్తలేదు. అలాంటి డ్రాయింగ్ ఎయడం అనేది అసలు మర్చిపోతున్నారు. హ్మ్. సో, వీళ్ళు ఒక ఆర్టిస్ట్‌గా ఏమైనా నేర్చుకోవాలి అంటే గనక ఎలాంటి ఆర్ట్స్ నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అంటే అసలు టీచింగ్ ఇచ్చే వాళ్ళైనా ఉన్నారా ఇప్పుడు? యాక్చువల్‌గా మేము చదువుకునేటప్పుడు ప్రతి స్కూల్‌లో డ్రాయింగ్ మాస్టర్ ఉండేది, క్రాఫ్ట్ ఉండేది. హ్మ్. ఇప్పుడసలు డ్రాయింగ్ మాస్టరే కరువయిండు. హ్మ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి పంపించినా, గవర్నమెంట్ స్కూల్‌కి పంపించినా డ్రాయింగ్ మాస్టర్‌లే కరువైపోయారు. హ్మ్. అసలు డ్రాయింగ్ అనేది పిల్లలకు చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే ఆ డ్రాయింగ్ వల్ల వాళ్ళ మైండ్ సున్నితంగా తయారైతది. హ్మ్. క్రియేటివిటీ పెరుగుద్ది. ఆలోచన శక్తి పెరుగుద్ది. అంటే వాళ్ళ మైండ్ డెవలప్ అయితది. ఓకే. ఇప్పుడు ఒక క్రియేటివిటీ అంటే ఏంది? ఆలోచన శక్తి. అవును. అది పెరగటం వల్ల గొప్ప సైంటిస్ట్ గావచ్చు, గొప్ప డాక్టర్ గావచ్చు, గొప్ప ఇంజినీర్ గావచ్చు. ఆ క్రియేటివిటీ అనేది ఒక డ్రాయింగ్‌లో మాత్రమే వస్తది. అది. ఏ విద్య నేర్చుకున్నా క్రియేటివిటీ రాదు. ఒక డ్రాయింగ్‌లో మాత్రమే ఆ క్రియేటివిటీ వస్తది. దాదాపు మీరిప్పుడు ఎంతమందికి నేర్పిస్తున్నారు? నేను ప్రతి సమ్మర్‌లో సమ్మర్ క్యాంపులు పెట్టి ఎంతోమంది విద్యార్థులకు డ్రాయింగ్‌లో తీర్చిదిద్దుతుంటా. హ్మ్. కాబట్టి అసలు యాక్చువల్‌గా ప్రతి స్కూల్‌లో గూడా డ్రాయింగ్ మాస్టర్ ఉండాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? ఎవరన్నా నా నంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యి ఇట్లా నా పిల్లల కోసం నేను బొమ్మల పుస్తకాలు కూడా రచించిన నేను. హ్మ్. ఇప్పుడు డ్రాయింగ్ మాస్టర్ లేని లోటు పిల్లలకు తీర్చడం కోసం నేను ఒక పుస్తకాలు తయారు చేసిన. దాంట్లోనే ఆ బుక్‌లోనే మాస్టర్ కనిపిస్తారు పిల్లలకి. హ్మ్. వాళ్ళు స్వతహాగా మాస్టర్ లేకుండానే ఎవ్వరి సహాయం లేకుండానే టక వాళ్ళు చేసేటట్టుగా ఈ సింపుల్ డ్రాయింగ్ వాళ్ళ సైకాలజీ తగ్గట్టు, వాళ్ళ ఏజ్ తగ్గట్టు, వాళ్ళ చిన్ని చేతులతో వేయగలిగేలా వాళ్ళు వాళ్ళు వేయగలిగేలా రూపొందించడం జరిగింది. అంటే మీరు ఈ ఆర్ట్స్, ఇంకా ఈ కార్టూన్సే కాకుండా ఎన్నో కవితలు గూడా రాసారని జెప్పేసి విన్నాము. హ్మ్. సో, ఈ కవితలు గూడా చాలా ఏమైనా ఫేమస్ అయ్యాయా? ఎలాంటి కవితలు దాదాపు రాసారు? ఒక 30, 40 కవితల దాకా రాశాను నేను. హ్మ్. ఈ కవితలతో కూడా ఫ్యూచర్‌లో ఒక బుక్ కూడా చేద్దామని ఉన్నది. హ్మ్. కానీ ఇక నేను ఇన్ని కోణాల్లో ఇటు పెయింటింగ్సు, కార్టూన్సు, హ్మ్. ఇటు ఆర్ట్ టీచర్‌గా ఇయన్నీ చేస్తున్నా కాబట్టి అవి ఎ చాలా కొంచెం టైం పడతది. కష్టమే అయితది. హ్మ్. ఎందుకంటే అందరిలో ఇయన్నీ ఉండవు. అవును. ఇక నేను ఇయన్నీ బేస్ బేస్ చేసి చేయాలంటే నాకు ఎంతో ఇక శక్తి అవసరం. ఎంతో ఆలోచన అవసరం. హ్మ్. కాబట్టి అలాంటివి చేయాలంటే ఫ్యూచర్‌లో చేస్తాను. ఇప్పుడు నేను రాసిన ఒక కవిత చదవమంటారా? మా కోసం ఆ! ఒక కవిత సరే వినిపిస్తారా? వినిపిస్తాను మీకు. అలాగే దాని మీనింగ్ గూడా ఏంటో చెప్పండి. హ్మ్. నా ప్రాణమా ఒక భార్య మీద ఒక భర్త రాస్తున్నట్టు. హ్మ్. ఓకే. చెప్పండి. హ్మ్. నా కుంచె నుండి జాలువారిన రంగు రంగుల బొమ్మవు నీవు. నీవు మన నట్టింట్లో కాలి పట్టీలతో నడుస్తూ ఉంటే నేను హృదయానందంతో మైమరిచిపోయేది. నీవు కార్యేషు దాసినంటూ ధైర్యలక్ష్మి వలె నాకు చక్కటి దారి చూపావు. కరుణేశి మంత్రినంటూ సరస్వతీ మాత వలె నాలో తప్పటడుగులను సరిదిద్దావు. భోజ్యేసు మాతనంటూ అన్నపూర్ణ మాత వలె నాలో ఆకలిని తీర్చావు. శయనేసి రమ్మనంటూ మల్లెల వాన కురిపించావు. ఒకరంటే ఒకరు వీడి ఉండలేని మన అన్యోన్య జంటను చూసి ఓరవలేని సృష్టికర్త ఎమ్ముడు వలె వచ్చిండు. నిన్ను మాయం చేసిండు. నా చేతిలో బూడిద వేసిండు.
తెగిన గాలిపటంలో గమ్యం తెలియని బాటసారిలా శోక సముద్రంలో మునిగి తేలుతున్న నన్ను చూసి కాకులు నవ్వుతున్నట్లు, గద్దలు వెక్కిరిస్తున్నట్లు, గుడ్లగూబలు కండ్లు పెద్దవి చేసి భయపెడుతున్నట్టు, గుంటనక్కలు గగ్గోలు పెడుతున్నట్టు ఏదో తెలియని భయం భయం. ఇంటి దీపం కొండెక్కి వెక్కి వెక్కి ఏడుస్తూ చీకట్లో కుంచెబట్టి క్యాన్వాస్‌పై బొమ్మను గీస్తే కుంచె మరియు బొమ్మ కన్నీరు పెట్టి నన్ను ఓదార్చుతున్నాయి. ఓ నా ప్రాణమా, నీవు యముడిని ఎదురించి మరలా మన ఇంటికి వచ్చి దీపం వెలిగించి రాయిలా ఉన్న నన్ను అందమైన శిల్పంగా మార్చరావా? ఒక్కసారి రాలేవా? అది. సార్ దీని మీనింగ్ ఏంటో ఒకసారి చెప్తారా? అంటే ఒక భార్య చనిపోయిన తర్వాత భర్త యొక్క ఆవేదన, ఆవేదన, బాధ. బాధ. అది. ఓకే. అది. నైస్ సార్. ఎలా ఉంది బావుంది. సార్? ఆ! బాగుంది. సో, ఇలాంటి కవితలు మీరు ఎన్నో రాసుంటారు. రాసి ఒక 40 దాకా కవితలు కూడా రాశాను నేను. సార్ ఇప్పుడు అది కూడా ఒక ఇన్ని బుక్ కూడా తీయాలని ఉంది. సరే అయితే మీరు ఈ బుక్ ఒకటే కాదు. హ్మ్. నేను పిల్లల కోసం బుక్స్ రచించాను. నేను పనిగిరి బుద్ధిస్ట్ సైట్ అని ఇది 6 నెలలు రిసర్చ్ చేసిన నేను. ఓకే. అక్కడ 2000 ఇయర్స్ బ్యాక్ బౌద్ధ సన్యాసులు ఎలా నివసించిర్రు, ఎలా హ్మ్. ఉన్నారు, ఎలా కొండ దిగొచ్చి వాళ్ళు వాటర్ తీసుకుపోయారు, ఎలా స్నానం చేసిర్రు, అయన్నీ కూడా నేను రిసర్చ్ చేసి అక్కడ తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలు కూడా పగిలిపోయినా సరే హ్మ్. నేను ఇమాజినేషన్ చేసుకొని ఎంతో చక్కగా వాటిని మళ్ళా పునర్జీవం పోసి బొమ్మలుగా వేశాను. ఓకే. చాలామంది ఆర్టిస్టులు సార్ ఒక ఒక 2, 3 పేజీలు ఓపెన్ చేసి చాలా చూపిస్తారా? మంది ఆర్టిస్టులు ఒక శిల్పాన్ని, ఒక గుడిని ఇవి బొమ్మలు గీయాలంటే గ్రాఫ్ వేసుకుంటారు చాలా వరకు. అవును. నేను ఫ్రీ హ్యాండ్‌గా గీయటం జరిగింది. హ్మ్. ఈ ఆ ఆ చిత్రాలు, శిల్పాలు ఇవి అన్నట్టు. ఇవి ఐఏఎస్, ఐపీఎస్‌ల మెప్పు పొందింది. ఓకే. ఇది ఒక రాబోయే తరాలకు ఒక గొప్ప మెసేజ్ అందించినావు నీ బుక్ ద్వారా అని చెప్పి ఎంతోమంది మెప్పు పొందడం జరిగింది. నైస్. నాకు ఇగ ఆనందం చాలా. ఇవన్నీ మీరే గీసారా సార్? ఇవన్నీ నేనేసినయే. హ్మ్. ఇదే స్కల్ప్చర్ ప్రపంచ మ్యూజియం, న్యూయార్క్ మ్యూజియంలో పెట్టారు. అక్కడ హ్మ్. తవ్వకాలలో బయటపడ్డ శిల్పం. ఓకే. అక్కడ ప్రపంచ సైంటిస్టులొచ్చి భనగిరి యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని మన ఇండియానే మెచ్చుకున్నారు వాళ్ళు. హ్మ్. మీ ఇండియా శిల్పకళ చాలా గొప్పది. 2000 సంవత్సరాల క్రితం ఇంత బాగా శిల్పాలు చేశారో వాళ్ళ కళా నైపుణ్యాన్ని మెచ్చుకోవడం, మన ఇండియాని మెచ్చుకోవడం జరిగింది. అది. అలాంటి శిల్పాలని నేను చిత్రాలుగా మలచడం, ఈ బుక్ వేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇన్ని వేల ఆర్ట్స్ గాని, ఇన్ని వేల కార్టూన్స్ గాని, సో, హ్మ్. ఇన్ని కవితలు గాని రాసారు గదా! హ్మ్. సో, ఏమైనా అవార్డ్స్ అనేటివి వచ్చాయా? ఎక్కడెక్కడి నుండి వచ్చాయి? నాకు దాదాపు ఒక 50కి పైగా అవార్డ్స్ వచ్చినాయి. హ్మ్. ఎంతో ఆహ్, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గూడా వచ్చినాయి నాకు. హ్మ్. రవీంద్ర భారతిలో దాదాపు 4 సార్లు తీసుకున్నాను నేను. ఓకే. ప్రభుత్వ అవార్డే. హ్మ్. ప్రభుత్వమే నన్ను కల్పించుకొని ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ రవీంద్ర భారతిలో నా ఆర్ట్ ఎగ్జిబిషన్, కార్టూన్ ఎగ్జిబిషన్ కూడా పెట్టించడం జరిగింది. హ్మ్. ప్రభుత్వ సహకారంతో. 1,00,000 నాకు ప్రభుత్వ సహకారం అందిస్తూ నాకు ఆర్ట్ ప్రదర్శన పెట్టించడం సో, జరిగింది. మీ ఆర్ట్స్ లైవ్‌లో చూడాలి అనంటే ఎక్కడ చూడాలి? ఇప్పుడు మీ ఎగ్జిబిషన్ నెక్స్ట్ ఎక్కడ పెడుతున్నారు? నేను నెక్స్ట్ 'ప్రకృతి తల్లి ప్రేమలో' హ్మ్. 'మదర్ నేచర్స్ లవ్' ఓకే. ఆహ్, మన హైదరాబాదు మాదాపూర్ హ్మ్. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అని మన హైదరాబాద్‌లో పెద్ద ఫేమస్ ఆర్ట్ గ్యాలరీ. ఓకే. జాతీయ స్థాయిలో ఉన్న ఆర్టిస్టులందరూ గూడా అక్కడొచ్చి ఎగ్జిబిషన్‌లో పెట్టుకొని వాళ్ళ ప్రతిభ చాటుకుంటారన్నట్టు. హ్మ్. అలాంటి గ్యాలరీలో నాకు చోటు లభించడం సంతోషంగా ఉంది. ఒక గ్యాలరీ మొత్తం తీసుకొని ఒక 50 పెయింటింగ్స్ దాకా పెడుతున్నాను. హ్మ్. ఆ యొక్క పెయింటింగ్స్ నా యొక్క ఆర్టు మన హైదరాబాదు అలెక్య హోమ్స్ ఓకే. శ్రీనాథ్ సార్ గూడా చూసి ఫుల్ హ్యాపీ అయ్యి వారి పేరు గూడా చీఫ్ గెస్ట్‌గా ఇది ఏ డే పెట్టమని రోజు చెప్పన్నారు. పెడుతున్నారు సార్ ఇప్పుడు? మే 9 హ్మ్. మాతృ దినోత్సవం సందర్భంగా దినోత్సవం రోజే. ఓకే. సో, ఆ! ఆర్టిస్టు ఆ రోజునే మనకి ఇది ప్రోగ్రామ్ అయితే కండక్ట్ జేయడం జరుగుతుంది. హ్మ్. ఒకే రోజు ఉంటుందా? 2, 3 3 రోజులు డేస్ ఉంటుందా? ఉంటది. 3 డేస్. 9, 10, 11 3 డేస్ అక్కడ ఆర్ట్ హ్మ్. ఎగ్జిబిషన్ కొనసాగుతది. చాలామంది గూడా మంచి థీమ్ తోటి అవును. మీరు బెడుతుర్రని జెప్పి మెచ్చుకుంటుర్రు. సో, ఇప్పుడు ఎవరైతే ఆర్ట్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, వారు స్వయంగా లైవ్‌లో చూడాలి అంటే అక్కడికొచ్చి చూడొచ్చా? లైవ్‌లో డైరెక్ట్ చూడొచ్చు. కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. హ్మ్. అది చాలామంది చూసి ఎళ్తుంటారు. ఓకే. ఇప్పుడు ఎక్కడన్నా సంగీతం, పాటల కచేరీ ఉన్నా, డాన్స్ కచేరీ ఉన్నా ఎలా వెళ్లి ఆస్వాదిస్తారో, మా హ్మ్. పెయింటింగ్స్ గూడా ఆస్వాదించే వాళ్ళు చాలామందుంటారు. సార్ ఫైనల్‌గా మన ఆంధ్రప్రభ నుండి ఈ వీడియో ద్వారా మీరు హ్మ్. ఈ ఆర్ట్స్ లవర్స్ గానివ్వండి, ఆర్టిస్ట్ గురించి గానివ్వండి, హ్మ్. ఆర్ట్స్ గురించి గానివ్వండి, అండ్ హ్మ్. ఈ మన కవితల గురించి గానివ్వండి, ఇంకా హ్మ్. కార్టూన్స్ గురించి గానివ్వండి, వీటి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే గనక సో హ్మ్. ఏం జెప్తారు?
యాక్చువల్ ఫ్యూచర్‌లో ప్రభుత్వం గూడా కల్పించుకొని హైదరాబాద్ లాంటి మహాపట్నంలో మొత్తం ఇండియా లెవెల్‌లో ఉన్న ఆర్టిస్టులందరూ గూడా ఒకటి చేసి ఒక 2, 3 ఒక రోడ్ మొత్తం వాళ్ళకు స్టాల్స్‌లాగా కేటాయించి హ్మ్. వాళ్ళ పెయింటింగ్స్ అక్కడ పబ్లిష్ పెట్టుకుంటే ఎంతోమంది ఇంకా ఆర్టిస్ట్‌లని ఇంకెంతో ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అవును. అలాంటి రోజు రావాలని హైదరాబాద్‌లో అలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. సో, వాళ్ళ టాలెంట్ బయటపడుతుంది దానివల్ల. అండ్ ఆ! వాళ్ళకొక ఉపాధి గూడా ఉపాధి గూడా కల్పిస్తుంది. ప్రభుత్వం కల్పించిన వాళ్ళైతారు. అవును. ఈ ఈ ఈ ఉపాధే గాకుండా ప్రతి సంవత్సరం గూడా ఆర్టిస్ట్‌లకు, కళాకారులకు, ఆర్టిస్ట్‌లకు మంచి అవార్డులు ప్రభుత్వం నుంచే చేయాలని జెప్పి నేను కోరుకుంటున్నా. అది. అదే. ఇప్పుడు ఒక చార్కోల్ పెన్సిల్స్ తోటి ల్యాండ్‌స్కేప్ డ్రాయింగ్ ఏస్తాను. నేచర్ డ్రాయింగ్. ఓకే. జస్ట్ 5 మినిట్స్‌లో ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్. చార్కోల్ పెన్సిల్. ఓకే. బొగ్గు లాంటి పెన్సిల్. చార్కోల్ అంటే బొగ్గు లాంటి పెన్సిల్. హ్మ్. చార్కోల్‌తో డ్రాయింగ్. ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్. ఓకే. నేచర్. సో, అందులో మనం జూస్తుంటే ఒక్కసారి సో, ఇందులో మనకి అంటే ఒక సూర్యుడు, అదే విధంగా మేఘాలు, ఇంకా మనకి ఒక చెట్టు అంటే ఒక నేచర్ లాగా, అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఈ పడవలో అలా బోట్. బోట్‌లో ఎళ్తున్నట్టు. సో, ల్యాండ్. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ల్యాండ్ ఇంకా గ్రాస్ లాగా. సో, ఇవన్నీ ఒక మనకి జస్ట్ వితిన్ 5 మినిట్స్ లోపలనే మనకి ఇలా చూయించడం అయితే జరిగింది. అంటే దీని ద్వారా ఏమైనా మెసేజ్ గూడా ఇస్తారా మాకు? ఈ నేచర్‌ని చూస్తేనే మనకు ఆస్వాదం. అవును. పచ్చటి ప్రకృతి నేచర్‌ని చూస్తేనే మనకు ప్రశాంతత అనిపిస్తది. హ్మ్. అలాంటి నేచర్ ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి, ప్రతి జీవికి గూడా ఉచ్ఛ్వాస, నిశ్వాస గాలి. ఆ! నేచర్. ఆ నేచర్ నుంచే మనకు ప్రాణవాయువు వస్తది. ఆ హ్మ్. నేచర్ లేకపోతే మన జీవమే లేదన్నట్టుగా ఈ ఉద్దేశం. కాబట్టి అలాంటి నేచర్‌ని ప్రతి ఒక్కరు గూడా ప్రేమించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. థాంక్ యూ.